గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం మూవీ టీమ్ కు ఏపీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు పంపింది. సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ నేతలు నిర్మించిన వ్యూహం సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం చేశారు. ఈ సినిమా టీం ఏపీ ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకుంది. ఫైబర్ నెట్ తో 2.15 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకుని 1,15,00,000 మాత్రమే చెల్లించాలని చైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. వ్యూహం సినిమాకు కేవలం 1,863 వ్యూస్ మాత్రమే వచ్చాయని, ఒక్కో వ్యూకు 11,000 చొప్పున చెల్లించినట్టుగా తేల్చారు. దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ ఇచ్చామని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఫైబర్ నెట్ లో వైసీపీ ఎన్నో అక్రమాలకు పాల్పడింది. ఆదాయం రావాల్సిన సంస్థను నష్టాల్లోకి నెట్టేశారు. అడ్డగోలు నియామకాలతో సంస్థను దివాళా తీయించారు. వైసీపీ జేబు సంస్థగా మార్చేసి కోట్లు కొల్లగొట్టేశారు. ఉద్యోగాల విషయంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు వైసీపీ నేతలే నిర్మాతలుగా ఉన్న వ్యూహం సినిమా విషయంలోనూ ఫైబర్ నెట్ ను మోసం చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కు వ్యతిరేకంగా ఎన్నికల ముందు వ్యూహం సినిమా నిర్మించారు. ఈ సినిమాకు వైసీపీ నాయకుడు జగన్ నిర్మాతగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యూహం మూవీ టీమ్ కు ఏబీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులకు సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ శ్వేత. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ జలక్ ఇచ్చింది. ప్రధానంగా వచ్చేసరికి వ్యూహం సినిమాకి సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు అనుచితంగా లబ్ధి పొందారని చెప్పేసి వచ్చిన ఆరోపణలకు సంబంధించి లీగల్ నోటీస్ ఇచ్చారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు ఈ సినిమాకి సంబంధించి అంటే ఏపీ ఫైబర్ నెట్ ఎండి మొత్తం 5గురికి ఈ లీగల్ నోటీస్ పంపించారు. లీగల్ నోటీస్ సారాంశం ఏంటంటే, నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందుకు ఆ పొందిన లబ్ధి ఏదైతే ఉందో దాన్ని 15 రోజుల్లోపు వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి అనేది ఈ లీగల్ నోటీస్ సారాంశం. వాస్తవానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్నికలకు ముందు వైసీపీకి మేలు చేకూర్చేందుకు వ్యూహం సినిమాని రూపొందించారు. ఈ సినిమాని ఫైబర్ నెట్ లో ప్రదర్శించేందుకు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని ప్రకారం ఏంటంటే, వ్యూస్ ప్రకారం చెల్లింపులు చేసేలా దాదాపు 2,15,00,000 రూపాయలతోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఫైబర్ నెట్ లో ఆ సినిమాని కేవలం 1,863 మంది మాత్రమే వీక్షించారు. అయితే వ్యూస్ ప్రకారం చెల్లింపుల నిబంధన ప్రకారం దాదాపుగా 1,15,00,000 రూపాయలు వ్యూహం సినిమాకి ఏపీ ఫైబర్ నెట్ చెల్లించింది. అంటే దాదాపు 6,200 రూపాయలు ఒక వ్యూకి చెల్లించినట్లయింది అనమాట. 2,15,00,000 కానీ చెల్లించినట్లయితే ఒక్కొక్క వ్యూకి వచ్చేసరికి 11,000 చెల్లించినట్లయింది. అయితే 1,15,00,000 రూపాయలు మాత్రమే చెల్లించడంతో ఒక్కొక్క వ్యూకి దాదాపు 6,200 రూపాయలు చెల్లించినట్లయింది. అయితే ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధము, ఏదైతే చేసుకున్న ఒప్పందానికి విరుద్ధం కాబట్టి ఈ చెల్లించిన అయితే అనుచిత లబ్ధి పొందారు. 1,863 రూపాయలకి 1,863 వ్యూస్ కి 1,15,00,000 రూపాయలు చెల్లించడం అనేది నిబంధనలకు విరుద్ధము, వాళ్ళు అనుచిత లబ్ధి పొందారని చెప్పేసి భావించిన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి దీనికి సంబంధించి లీగల్ నోటీసు జారీ చేయమని ఆదేశాలు ఇవ్వడంతో ఆ మేరకు లీగల్ నోటీస్ ఇచ్చారు. సో 15 రోజుల లోపల వాళ్ళు పొందిన మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి గత టీడీపీ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ ని ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే టీడీపీ హయాంలో మంచి లాభాల బాటలో పయనిస్తున్న ఏపీ ఫైబర్ నెట్ వైసీపీ హయాంలోకి వచ్చేదలికి దాదాపు దివాలా తీసే దశకు చేరుకుంది. వైసీపీ హాయం ముగిసేటప్పటికి ఏదైతే దాన్ని ఒక సొంత జేబు సంస్థ లాగా సొంత పనుల కోసం దాన్ని దోచుకునేందుకు మాత్రమే వైసీపీ దాన్ని ఫైబర్ నెట్ అనే దాన్ని ఉపయోగించుకున్న పరిస్థితి. ఇబ్బడి ముబ్బడిగా జీతాల చెల్లింపులు కానీ లేకపోతే ఉద్యోగాలు తమకు ఇష్టమైన వాళ్లకు దాంట్లో ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆ మేరకు చెల్లింపులు చేసి భారీ ఎత్తున ఫైబర్ నెట్ దోచుకున్నారు. సో టీడీపీ మళ్ళీ అధికారంలో రావడంతో ఫైబర్ నెట్ పైన దృష్టి కేంద్రీకరించడంతో ఈ ఫైబర్ నెట్ లో జరిగిన అవకతవకలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తా ఉండి దానిలో భాగంగానే వ్యూహం సినిమాకి 1,15,00,000 రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన వ్యవహారం బయట రావడంతో ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి యాక్షన్ కోసం అంటే ఆ అంశత పొందిన
చెల్లింపులన్నీ వాటిని కూడా రికవరీ చేసేందుకు లీగల్ నోటీస్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో ఈ మేరకు లీగల్ నోటీస్ అనేది సర్వ్ చేశారు. సో ఈ లీగల్ నోటీస్ కు రామ్ గోపాల్ వర్మ అండ్ టీం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్వేత, థ్యాంక్ యూ రమేష్. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం మూవీ టీమ్ కు ఏపీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు పంపింది. సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ నేతలు నిర్మించిన వ్యూహం సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీం ఏపీ ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకుంది. ఫైబర్ నెట్ తో 2.15 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకుని 1,17,00,000 మాత్రమే చెల్లించారని చైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. వ్యూహం సినిమాకు కేవలం 1,863 వ్యూస్ మాత్రమే వచ్చాయని, ఒక్కో వ్యూకు 11,000 చొప్పున చెల్లించినట్టుగా తేల్చారు. దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ ఇచ్చామని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు.